షర్మిష్ఠా పనోలి ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్. అంతగా ఆమె పోస్టులో ఏముంది? దీనిపై ఒక డచ్ ఎంపీతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించేంతగా ఆమె ఏం చేశారు? ఆ డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ వివాదం ఎప్పుడు చెలరేగింది? విద్యార్థి మరియు రాజకీయ వర్గాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరింది? డచ్ ఎంపీ గీట్ వైల్డర్స్ ఈయన 22 ఏళ్ల లా స్టూడెంట్ షర్మిష్ఠా పనోలిని కోల్కతా పోలీసులు అరెస్టు చేయటం కరెక్ట్ కాదంటూ స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన పోస్ట్ ఆధారంగా అన్నేసి సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేయటం సరికాదన్నారు. అంతేకాదు, ఇది వాక్ స్వతంత్రానికే భంగం కలిగించే చర్య అంటూ విమర్శించారు. ఎంతో ధైర్యవంతురాలైన షర్మిష్ఠను విడుదల చేయాలని, ఆ మేరకు అధికారులు ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అందరి దృష్టి షర్మిష్ఠ పైనే ఉందంటూ ఆమె ఫోటోను షేర్ చేశారు. అక్కడెక్కడో ఉన్న డచ్ ఎంపీకి ఇక్కడి భారతీయ యువతి షర్మిష్ఠకి సంబంధం ఏంటి? ఏంటి ఫాలోయింగ్? పైపెచ్చు షర్మిష్ఠకు 1,75,000 మంది ఫాలోవర్లుండగా వారిలో ఆయన లేరు కూడా. అయినా ఏంటి మద్దతు? అందరిలోనూ ఆశ్చర్యం. ఇదిలా ఉంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం షర్మిష్ఠ అరెస్ట్పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠా ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్టులు చేయటంతో ఇప్పుడు షర్మిష్ఠా వ్యవహారం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. లౌకికవాదం కొందరి కవచం కాదు, మరికొందరి కత్తి కాదు. ఇది అందరూ నడిచే విశాలమైన రహదారి. బెంగాలీ పోలీసులు అత్యుత్సాహం దేశమంతా చూస్తోంది. సమన్యాయంతో వ్యవహరించండి. ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠా ఈక్వల్ జస్టిస్ అంటూ హ్యాష్ ట్యాగ్ను ట్వీట్ ద్వారా తెలియచేశారు పవన్. అంతేకాదు, సనాతన ధర్మం ఓ గంధా ధర్మం అంటూ అప్పట్లో బెంగాలీ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ వీడియోలను షేర్ చేశారు పవన్ కళ్యాణ్. షర్మిష్ఠా పనోలి హర్యానాలోని గుర్గావ్కి చెందిన యువతి. పూణే లా వర్సిటీలో న్యాయవాద విద్యనభ్యసిస్తోంది. ఈమెను బెంగాలీ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇన్స్టాలో ఒక పోస్టు పెట్టారామె. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించరని నిలదీశారు. అయితే ఈ వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయని గుర్తించి తన పోస్ట్ డిలీట్ చేశారామె. తన తప్పు తెలుసుకుని వీడియో తొలగించారు. అంతేకాదు, సారీ కూడా చెప్పారామె. షర్మిష్ఠ చేసిన ఈ పోస్టుపై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగానే కాక ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలోనూ పెను దుమారం చెలరేగేలా చేస్తోంది. మే 14న ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ తన ఎక్స్ పోస్ట్లో పనోలి వీడియోను ఫ్లాగ్ చేశారు. ఇది ఇస్లాంను అవమానించటమేనని, మత సామరస్యానికి వ్యతిరేకమని తన పోస్టులో తీవ్రంగా ఆరోపించారు. అంతేకాదు, ఈ పోస్టు ద్వారా హోం మంత్రిని సైతం ట్యాగ్ చేశారు. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వెలుగులోకి వచ్చింది కేసు. తానే బేషరతుగా క్షమాపణలు చెప్పి కంటెంట్ తొలగించినా ఒక మతాన్ని అవమానించారన్న కోణంలో అరెస్టు చేయటం ఏమీ బాగోలేదంటారు పనోలి. ఎప్పుడైతే ఈ కేసు హోంమంత్రికి కూడా ట్యాగ్ చేశారో అప్పుడే ఇది దేశవ్యాప్తంగా ఒక అలజడికి కారణమైంది. దీంతో ఆమెపై ఎన్నో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. లీగల్ నోటీసులు కూడా అందాయి. షర్మిష్ఠా పనోలిపై ఒక వర్గం నుంచి కోల్కతాలోని గార్డెన్ రీచ్ అనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె కుటుంబం పరారీలో ఉండటంతో చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తర్వాత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శనివారం ఆమెను గుర్గావ్లో అరెస్టు చేసి బెంగాల్ తరలించారు పోలీసులు. బిఎన్ఎస్ సెక్షన్ 196(1)A, 299(A), 352, 353, 1C వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిష్ఠా మొబైల్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం షర్మిష్ఠను కోల్కతాలోని ఆలీపూర్ కోర్టు ముందు హాజరుపరచడంతో రిమాండ్ విధించింది కోర్టు. జూన్ 13 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోర్టుకు నుంచి బయటకు వస్తున్న ఆమె ప్రజాస్వామ్యంలో ఈ వేధింపులు సరికాదు, అసలిది ప్రజాస్వామ్యమే కాదని కామెంట్ చేశారు. షర్మిష్ఠా అరెస్టుపై బీజేపీ మండిపడుతోంది. మహువా మొయిత్రాపై కూడా 200 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, మరి ఆయన్ను ఎందుకు అరెస్టు చేయరంటూ నిలదీశారు బెంగాలీ బీజేపీ లీడర్ సువేందు అధికారి. మహువా మొయిత్రా ఒక టాప్ షోలో కాళీమాతపై అవమానకరమైన భాషను వాడారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే షర్మిష్ఠా లాంటి ఒక అమాయకురాల్ని మాత్రం వెంటనే అరెస్టు చేశారు. ఇది ఎంత మాత్రం సరైనది కాదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సువేందు అధికారి.
సనాతన ధర్మం ఆచరించే వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటారని ఆరోపించారాయన. శర్మిష్టకు మద్దతుగా కంగనా రనౌత్ సైతం స్పందించారు. శర్మిష్ట తన భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగిస్తూ సర్వసాధారణంగా వాడే పదాలనే వాడారు. ఇలాంటి మాటలు చాలామంది యువత మాట్లాడుతూనే ఉన్నారు. ఆమెను బెదిరించటం, వేధించటం వంటి అవసరం ఏంటో తనకు అర్థం కావటం లేదని అన్నారామె. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.